అండి ఈరోజు లాగ్ వచ్చేసరికి ఏంటంటే చెప్పాను కదా రీసెంట్గా బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టేవి అంటే ఇవి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే చూపించాను. నిన్న మొన్న ఇక చిన్న చిన్న బ్లౌజులు కానీ మా అత్తయ్యది శారీ ఫాల్ అన్నీ కుట్టేసి పెట్టేశాను. అవి కంప్లీట్ అయిపోయాయి. ఇక ఒకటి కంప్లీట్ అయ్యాక ఇంకోటి చేసుకోవాలి కదా. ఇంకా అయితే బ్లౌజులు అయితే ఉన్నాయి. ఇవైతే ఇవి మొత్తం 6 బ్లౌజులు ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఒక 2 అయితే కుట్టుకున్నాం. నేను చెప్పాను కదా ఇవి వచ్చేసి కాటన్ బ్లౌజులు. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ ఒకటి సపరేట్, ఇవి వచ్చేసి కాటన్ బ్లౌజులు. ఫస్ట్ ఇందులో మనము 6 అయితే ఉన్నాయి. ఇదైతే కుట్టుదాం మనం. ఏంటంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది, పింక్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి లైనింగ్ లేకుండానే కుట్టమన్నారు. ఫస్ట్ టైం లైనింగ్ లేకుండా ఇలాంటి బ్లౌజ్ కుట్టడం. ఇదైతే కట్ చేసుకుందాం. దాంతోపాటు ఇవి వచ్చేసరికి ఈ 3 అయితే కాటన్వి, ఇది వచ్చేసి ఒకటి పాలిస్టర్ అనమాట. సో ఈ రెండింటిని అయితే కట్ చేసుకుందాం. ఈ కాటన్వి కాబట్టి 3 అయితే ఒకేసారి పెట్టేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 కూడా మనం ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది లైనింగ్ లేదు, ఇది ఓన్లీ బ్లౌజే. ఇది వచ్చేసి మెజర్మెంట్. సో ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా 1 ఇంచు హ్యాండ్స్ అయితే కిందికి పెట్టమన్నారు. బ్యాక్ కూడా కొంచెం 1 ఇంచు నడుము కిందికి దింపమన్నారు. ఈ రెండింటిని మనం యూజ్ చేసుకొని బ్లౌజులు అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఈ బ్లౌజ్ను అయితే కరెక్ట్గా కొలత బ్లౌజ్ పొడవును అడ్డంను మార్క్ చేసుకొని లైన్ అయితే గీసి పెట్టుకున్నాను. తర్వాత నెక్ వచ్చేసరికి 5 ఇంచెస్ ఉంది. వాళ్ళు కొంచెం కిందికి పెట్టమన్నారు కాబట్టి మనం 6 అయితే పెట్టుకున్నాను. 6 పెట్టుకున్నాను. తర్వాత నెక్ కాడ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. సో రౌండ్ గీసేసుకొని కట్ చేసుకోవడమే. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. అంటే ఎక్కువ మంది క్రాస్ కటింగే పెట్టించుకుంటారు. నార్మల్ కటింగ్ అంటే కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు, కాస్త ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితేనేమో నార్మల్ కటింగ్గా యూజ్ అవుతుంది. ఈ క్రాస్ కటింగ్ వచ్చేసి ఎలా చేసుకోవాలంటే నేను ఇక్కడ కరెక్ట్గా మీకు ఏ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్లో అయితే క్రాస్ తీసుకోవాలి ఫస్ట్. ఇదేంటంటే నేను షేప్ పట్టికి అయితే కొంచెం మడత పెట్టేసుకొని క్రాస్ పట్టి తీసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్రాస్ పట్టి అనేది మనకు కింద వేసుకునే క్లాత్ క్రాస్ ఉండాలి. ఆ క్రాస్ ఉండడం వల్ల మనకు సాగుతుంది అనమాట క్లాత్. అది చూసుకోండి ఫస్ట్. మనకి ఇలా సాగుతుంది అనుకుంటే అది క్రాస్ వస్తుంది, లేకపోతే నార్మల్ కటింగ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ను యూజ్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక్కటే తక్కువ ఏంటంటే నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకు కొలత బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ దాన్ని చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. అదొక్కటి కరెక్ట్ పెట్టుకుంటే మనకు సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకు షేప్ పట్టీలు కూడా కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్, అలాగే ఇది వచ్చేసి బ్లూ బ్లౌజు. ఈ 2 కట్ చేసి పెట్టాను. ఇక తినేసి అవి కుట్టుకోవాలి. ఇవి వచ్చేసి నేను ఫాల్ కుట్టాను, అలాగే కొంగులు అయితే ముడ్లు అయితే వేసాను అని చెప్పాను కదా, ఈ శారీ అన్నమాట. సో ఈ శారీలోకి బ్లౌజ్ అయితే అత్తయ్య అయితే ఎక్కువ కాటన్ బ్లౌజ్లో వేసుకుంటుంది, అందుకే కాటన్ అయితే కుట్టేశాను. ఇది వచ్చేసి అత్తయ్యది, ఇది కూడా ఇంకో శారీ మింది. ఇది ఎలాగో ఊరికైతే వెళ్తాము కదా, అందుకనేసి ఇక కుట్టేసి తీసుకురమ్మంది, అందుకనేసి కుట్టి పెట్టాము. ఇక ఇవైతే కంప్లీట్ అయిపోయాయి, పక్కకు పెట్టేసుకున్నాం. అంటే అత్తయ్య ఎక్కువ శారీస్ మీద బ్లౌజులు అయితే ఎక్కువ వేసుకోదు, కాటన్ బ్లౌజులు వేసుకుంటుంది, అందుకనేసి కాటన్వి అయితే కుట్టించుకుంటుంది ఎక్కువ.